నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరూ కలిసి ర్యాలీకి సిద్ధమయ్యారు. అసలు వీళ్ళు ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారో మనం తెలుసుకుందాం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. ఈ విషయాన్ని మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? ఈ ర్యాలీ ఈ రోజు ఎందుకంటే ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ రోజు కలెక్టర్ ముందు నిరసన చేయడం జరుగుతుంది. నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ ఉండే విద్యార్థులకు రావాల్సిన మెస్ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు. ఈ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు నాసిరకమైన భోజనం ఈ రోజు టెండర్లు వేయడం వల్ల టెండర్ల వాళ్ళకు బిల్లులు రాకపోవడం వల్ల హాస్టల్ విద్యార్థులకు ఈ రోజు కూరగాయలు కానీ దాంతో పాటు ఇతర సామాగ్రి ఈ రోజు అందించలేకపోతున్నారు. దీనివల్ల విద్యార్థులకు పౌష్టికారమైన భోజనం అందిస్తలేరు. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ ఛార్జీలను విడుదల చేయాలనేది ఈరోజు ఒక డిమాండ్ తో చేస్తున్నాం. దాంతో పాటుగా ఈ రోజు రాష్ట్రంలో 6,300 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్న హాస్టల్ బకాయిలను విడుదల చేయాలి. దాంతో పాటు అద్దె భవనంలో ఉన్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలనేది కూడా ఒక డిమాండ్ ఈ రోజు చేస్తున్నాం. ఓకే, కొత్త ప్రభుత్వం ఏర్పడి తక్కువ సమయం ఉంది. మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా? మీ సమస్యల పైన దృష్టి తీసుకెళ్ళాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మంత్రులను కూడా ఈ రోజు కలవడం జరుగుతుంది. దాంతో పాటు ఇదివరకు కూడా అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవైతున్నాయో విద్యారంగంలో సమస్యలు కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వివిధ మంత్రుల సమీక్ష చేసి ఈ రోజు సంక్షేమ రంగంలో కానీ విద్యారంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేయాలనేది కూడా ముఖ్య ఒక డిమాండ్ ఈ రోజు చేస్తున్నాం. ఒకేలా ప్రభుత్వం పట్టించుకుని ఎడల ఎస్ఎఫ్ఐ తరఫున భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా సమీక్ష చేసి రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే గత రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి లోకం ఏ విధంగా తగిన గుణపాఠం చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విద్యార్థులు అందుకొని కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న స్కాలర్షిప్లు 7,600 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కూడా ఉన్నాయి. దీనివల్ల విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న విడుదల చేసి సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది. సో మొత్తానికి విద్యార్థుల పట్ల ప్రభుత్వం పట్టించుకొని ఎడల తాము ఎస్ఎఫ్ఐ తరఫున ఉద్యమిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.